హైదరాబాద్ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్ లో రద్దీ విపరీతంగా పెరిగింది. 3 రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. మరోవైపు రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో తోపులాట నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రాఖీ పండుగ దృష్ట్యా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు అయితే రద్దీ విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ రోజు సాయంత్రం వరకు ఎట్టి పరిస్థితుల్లో సొంతూళ్లకు వెళ్లాలి, వారి అన్నదమ్ములకు రక్షాబంధన్ కట్టాలనే ఉద్దేశంతో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా వారి సొంతూళ్లకు పెద్ద ఎత్తున పయనమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సిటీలో బస్టాండ్ల దగ్గర రద్దీ ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి మనం చూద్దాము. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. సో ఏదైతే ఇటు మహాలక్ష్మి బస్సుల కోసం విపరీతంగా రద్దీ అయితే పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో రాఖీ పండుగ దృష్ట్యా ముఖ్యంగా ఇటు మహబూబ్ నగర్ కానివ్వండి, సూర్యాపేట, నల్గొండ, దాంతోపాటు ఏదైతే ఇటు వనపర్తి దాంతోపాటు ఇటు నాగర్ కర్నూలుకు వెళ్ళేటటువంటి ప్లాట్ఫామ్ దగ్గర విపరీతంగా రద్దీ అయితే కనిపిస్తుంది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర మనం ప్రస్తుతం చూస్తున్నాము. విపరీతమైనటువంటి క్రౌడ్ అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఆర్టీసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కొంత ప్రత్యేకమైనటువంటి బస్సులు అన్నప్పటికీ కూడా అవి కొంత టైంకి రాకపోవడం, చాలని బస్సులు ఉండడంతో కూడా కొంత ప్రయాణికులకైతే ఇబ్బందులు తప్పట్లేదు. రద్దీ చూస్తున్నాం, ఏ స్థాయిలో ఇక్కడ రద్దీ ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. విపరీతమైనటువంటి క్రౌడ్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఖమ్మం కానివ్వండి, నల్గొండ కానివ్వండి, సూర్యాపేట, అదేవిధంగా ఇటు వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలకు వెళ్ళేటటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ప్లాట్ఫామ్ల దగ్గర విపరీతమైనటువంటి రద్దీ కనిపిస్తుంది. మరోవైపు ఇటు జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర కూడా ఇదే స్థాయిలో రద్దీ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సో మరోవైపు ఇటు ఆర్టీసీ అధికారులు కూడా ఏదైతే ఇటు ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు. శ్రీలత గారితో కూడా మాట్లాడదాము. మేడం, ఏదైతే ఇటు రాఖీ పండుగ, సో మహిళలందరూ కూడా ఊర్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా ఇటు మహాలక్ష్మి బస్సులకైతే విపరీతంగా డిమాండ్ అయితే కనిపిస్తున్నారు. సో ఏంటి, ఎన్ని బస్సులు ఏర్పాటు చేస్తున్నారు? నిన్నటి నుంచి మహిళల రద్దీ విపరీతంగా కనిపిస్తుందండి. రాఖీ పండుగ సందర్భంగా నిన్న కార్పొరేషన్ మొత్తంలో డిఫరెంట్ పాయింట్స్ నుంచి అదనంగా 1570 బస్సెస్ నడిపించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇమ్లీబాన్ నుంచి ఒక 100 బస్సులు వెళ్ళాయండి అదనంగా రెగ్యులర్ బస్సెస్తో పాటు. అట్లాగే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి, ఆరాంఘర్ నుంచి, ఉప్పల్, ఎల్బీ నగర్ నుంచి కూడా డిఫరెంట్ పాయింట్స్ నుంచి కూడా అదనంగా బస్సులు నడిపించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మహబూబ్ నగర్ సెక్టర్ వైపు, అంటే కల్వకుర్తి, షాద్ నగర్ ఇటు విపరీతంగా రద్దీ కనిపిస్తుంది. అట్లాగే ఖమ్మం వైపు కూడా ఎక్కువ రద్దీ ఉందండి ఇమ్లీబాన్ నుంచి అయితే. అదే ఉప్పల్ నుంచి హనుమకొండ మనము ఇది రాఖీ పండగ తెలంగాణ ప్రజలకి చాలా పెద్ద పండగ కాబట్టి ఈ తెలంగాణ అన్నిట్లో విపరీతమైన రద్దీ కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగా రద్దీకి అనుగుణంగా మేము ఏర్పాట్లు అన్నీ కూడా చేశామండి. ముఖ్యంగా ఈ స్పెషల్ బస్సులు అన్నారు. సో స్పెషల్ బస్సులో దాదాపు 30% అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ఇప్పుడు ప్రయాణికులు చెప్తున్నారు. సో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు కూడా దీని మీద కొంత క్లారిటీ ఇచ్చినటువంటి ఏంటి ఎంత పర్సెంట్ అంటే రెగ్యులర్గా నడిచే బస్సుల్లో ఎక్స్ట్రా ఛార్జీలు ఏం లేవండి. ఏదైతే ఎక్స్ట్రా బస్సులు నడుపుతున్నామో దాంట్లోనే అదనపు ఛార్జెస్ ఉంటాయి. సో మామూలుగా బస్సులు సరిపోనప్పుడే ఈ అదనపు బస్సులు వేయటం జరుగుతుంది కదా. సో ఈ ఎక్స్ట్రా బస్సుల్లోనే అదనపు ఛార్జెస్ ఉన్నాయండి. శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, ఎంజీబీఎస్ నుంచి.